అందరూ కలిస్తే అంటే ఫెస్టివల్స్ అంటే ఎట్లా సెలబ్రేషన్ ఉంటుందమ్మా? చాలా చాలా సంబరాలే. అందరూ కలిస్తే ఇంకా టైం తెలియదు మాకు. పగలు రాత్రి కూడా తెలియదు అనమాట. అంత బాగా కృష్ణరాజు గారు ఫ్యామిలీ అందరూ అంత బాగా ఎంజాయ్ చేస్తాం. అంతా ఈ హైదరాబాద్లో అయితే ఒక 100-150 పీపుల్ ఉన్నారు మా బంధువులంతా. కృష్ణరాజు గారు ఏంటంటే ఏదో ఒక అకేషన్ ఊరికనే అందరం కలవడం కోసం ఏదో ఒకటి పెట్టేవారు అనమాట. అలా ప్రతి నెల అందరూ రావాలి సాటర్డే సండేలు మన ఇంట్లోనే అంతా. మొత్తం 3 ఫ్లోర్లోనూ, ఒక ఫ్లోర్లో కజిన్స్ అని, ఒక మేనల్లుళ్ళు అని, కిందంతా మేము లేడీస్, అలా చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. లైఫ్ని ఎంజాయ్ చేయటం అంటే కృష్ణరాజు గారిని చూసి నేర్చుకోవాలి. ఆయన అటు పొలిటికల్, ఇటు సినిమా అయినప్పటికీ కూడా ఫ్యామిలీని మిస్ అయ్యేవారు కాదు, ఫ్రెండ్స్ని అలాగా ఆయనకి అలవాటు. ప్రతి ఒక్కరిని ఎంత బిజీగా ఉన్నా ఆయనకి ఎంత బిజీగా ఉన్నా ఏది కష్టం లేకుండా అందరినీ ఆనందపరుస్తూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయడం కృష్ణరాజు గారిని చూసి నేర్చుకున్నాను. అదైతే నిజం. సో ఇంకొకటి ఇప్పుడు పొలిటికల్ నేను అదే అడుగుదాం అనుకుంటున్నా, మీరు చెప్పారు ఎంపీగా కృష్ణరాజు గారు ఉన్నప్పుడు అదే టైంలో ముగ్గురు ఉన్నారు, ఒక సాంగ్ కూడా దాని మీద నారాయణ రెడ్డి గారు, అసలు ఏంటమ్మా స్టోరీ? అదే ఎప్పుడు మేము కృష్ణరాజు గారు ఎంపీ అయ్యాక మేమందరం ఎప్పుడు సెషన్స్ ఉన్నప్పుడు అందరూ ఢిల్లీ, నారాయణ రెడ్డి గారు, మోహన్ బాబు గారు, అటు జయప్రద, అందరూ దాసరి నారాయణరావు గారు, అందరూ ఒకే ఫ్లైట్కి వెళ్ళటం రావటం అలాగా. సరే సడన్గా ఆయన నారాయణ రెడ్డి గారు, కృష్ణరాజు గారు ఏంటి సార్ అంటే, అసలు చూసారా మనం అభినందన మందారమాల తాండ్రపాపారాయుడులో ఒక సాంగ్, ఎంత గొప్ప సాంగో ఆ సాంగ్, ఒకసారి ఆ సాంగ్లోని 5 ఎంపీలు ఉన్నారు అన్నారు. కృష్ణరాజు గారికి ముందు సడన్గా అర్థం అవ్వలేదు. తర్వాత ఏంటి సార్ అంటే, ఇప్పుడు అందులో హీరో ఎంపీ కృష్ణరాజు గారు, ప్రొడ్యూసర్ కూడా ఎంపీ, కృష్ణరాజు గారు ఓన్ పిక్చర్ కదా, డైరెక్టర్ దాసనారాయణరావు గారు ఎంపీ, హీరోయిన్ జయప్రద గారు ఎంపీ, అభినందన మందార పాట రాసిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఎంపీ. చూడండి మనందరం ఎంపీలని. అసలు అవును నాకు తట్టలేదు, అసలు చాలా గ్రేట్ ఇది అని అప్పుడు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది అనమాట. 5 ఎంపీలు గల పాట ఇది అభినందన మందారమాల అని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. పొలిటికల్ అండ్ మూవీ కెరియర్ 2 బ్యాలెన్స్ అప్పుడు మీకు అంటే నేను విన్నాను, శ్యామలాదేవి గారు ఫుడ్ విషయంలో కృష్ణరాజు గారికి పెట్టిన తర్వాతే ఈవెన్ షాపింగ్కి వెళ్ళాలంటే కూడా ఆయన పైన పడుకుంటే డిస్టర్బ్ చేయకుండా రెడీ చేసి బయటికి వెళ్ళేవాళ్ళు అనేవాళ్ళు. సో మీరు ఎట్లాగా పొలిటికల్ మూవీ కెరియర్ ఎట్లా బ్యాలెన్స్ చేసేవాళ్ళు? బాగా నాకు ఏంటంటే ఇంకా కృష్ణరాజు గారు అంటే ఇంకా సర్వస్వం ఆయనే అనమాట. ఇంకా కృష్ణరాజు గారు కూడా అనేవారు, ఇంకెక్కువ నా మీదే ఎఫెక్ట్ పెట్టుకో, నువ్వు కూడా చూసుకోకుండా. నాకు ఇంక అసలు ఇంకే ఉండేది కాదు. ఆయనకి భోజనం, ఆయన లేచిన వెంటనే ఆయనకి టిఫిన్, ఆయనకి ఏం కావాలి ఏంటి అంటే అందులో నేను పొందే ఆనందం ఈ ప్రపంచంలో ఇంకెవరు పొందలేరేమో. నాకు అదే ఆనందం అనమాట. కృష్ణరాజు గారు లేకుంటే ఎక్కడికి వెళ్ళలేదు నేను ఇప్పుడు వదిలి. చాలా సందర్భాల్లో అయినా నాకు కుదరదు నువ్వు వెళ్ళు అంటే, మిమ్మల్ని వదిలి నేను అసలు వెళ్ళను అని నేను అసలు వెళ్ళేదాన్ని కాదు. అంచేత నాకు షాపింగ్ అంటే బాగా ఇష్టం, ఆయనకు కూడా తెలుసు. ఆయన కరెక్ట్గా మధ్యాహ్నం టైం అంటే టైమే, టిఫిన్ అయినా భోజనం అయినా ఆ టైం చాలా బాగా మెయింటైన్ చేస్తారు. కరెక్ట్గా 1:30కి ఆయన భోజనం ఫినిష్ అయిపోయాక కొంచెంసేపు అలా కూర్చొని కబుర్లు చెప్పి అప్పుడు వెళ్ళి కంపల్సరీగా 1 అవర్ పడుకుండేవారు. ఆ 1-2 అవర్స్లోనే నేను వెళ్ళి అయినా షాపింగ్ అది ఆయన మళ్ళీ లేసే టైంకి వచ్చేసేదాన్ని అనమాట. లేసే మళ్ళీ అయినా కాఫీ అని, టీ, ఏమైనా స్నాక్స్, లోపల ఎవరో ఒకరు వస్తూనే ఉండేవారు. ఎప్పుడు కృష్ణరాజు గారు అంటే ఇల్లు ఎప్పుడు మీకు తలుపులు ఎప్పుడు తెరిచే ఉండేవి, వేయటం కానీ అది ఉండేది కాదు. ఎవరో ఒకరు అలా జనం కృష్ణరాజు గారి దగ్గరికి. ఆ లైఫ్ అంతా వేరు. ఆయనగా కూడా అట్లాంటి మనిషి కృష్ణరాజు గారు. అందరూ ఉండాలి, ఎవరైనా లేకపోతే ఆయన అసలు ఉండలేకపోయేవారు. కోవిడ్ టైంలో నాకు చాలా భయం, బాబోయ్ అసలు ఎలా వస్తుందో ఏంటో, ఆ పరిణామం తలుచుకుంటేనే భయం అని చాలా జాగ్రత్తగా చూసుకొని ఇంకా అసలు ఆ టైంలో మా ఇంట్లో 3-4 పని మనిషి అందరినీ మానిపించేసి నేను మొత్తం తలుపులు కూడా లాగేసేసి ఎంత భయపడ్డాను అనమాట నేను. అంటే అంత లెజెండరీ అయినా బయట సిచ్యువేషన్ చూస్తున్నాను కదా, అని చాలా బాగా కాపాడుకోవాలి అని ఇంటి పనులన్నీ మేమే చేసుకోవడం, నేనే వండి పెట్టడం. ఆ టైంలోనే ఒక 4-5 ఫ్రిడ్జ్లు కొనేసి అన్నీ స్టాక్ పెట్టేసి ఆయనకి ఏలోటు లేకుండా అలా చూసుకున్నాం అనమాట.
ఆయన అనేవారు, బాబా జనం లేకపోతే నేను ఉండలేను, నువ్వు మరీ ఏం పర్లేదు ఏమవుద్ది, నేను మంచి బాగా యోగా చేస్తాను, ప్రాణాయామం చేస్తాను, ఆ కరోనా నన్ను ఏం చేయదు అనేవారు. ఆయన అలా అన్న మనకు భయం ఉంటుంది కదా, అట్లా పాప ఆయన అలా జాగ్రత్తగా చూసుకున్నాం మేము, ఆ కరోనా అనేది లేకుండా మీరు అలా జాగ్రత్తగా చూసుకుంటూనే వచ్చారు. చూసుకుంటూనే వచ్చాం.